నా దేశం భగవద్గీత, నా తల్లి అగ్ని పునీత సీత. అలాంటి దేశం బ్రిటిష్ వారి దాస్య శృంఖలాలలో కుంగిపోయింది. అవమానం. కొన్ని పదాలు జీవితాంతం గుండె లోపల మంటగా నిలిచిపోతాయి. కొన్ని క్షణాలు మనిషినే కాదు మొత్తం జాతిని కూడా మార్చేస్తాయి. కోల్కతా 1875. గాలిలో ఏదో నల్లటి బూడిద. బ్రిటిష్ పాలనా యంత్రం అహంకారంతో పగిలిపోయి భారతీయుల ఆత్మ గౌరవాన్ని ప్రతిరోజు ముద్దలు ముద్దలుగా తొక్కేస్తోంది. అందులో ఒకరోజు ఓ పల్లకి నెమ్మదిగా వీధి మీదుగా సాగిపోతూ ఉంది. అందులో కూర్చున్న వ్యక్తి బంకించంద్ర చటర్జీ. బెంగాల్లో అక్షరాధిపతి, అధికారంలో ఉన్నతమైనటువంటి బిరుదు. అది కూడా భారతీయుడికి అప్పట్లో ఒక రేర్ పరిస్థితి. కానీ ఆ తెల్లవారికి పెద్ద పదవి లెక్క కాదు. నీ చదువు, నీ ప్రతిభ, నీ హోదా అన్నీ వేస్ట్. ఒకే ఒక్క మాట, నువ్వు నల్లవాడివి, దిగిపో. ఒక తెల్లదొర గుర్రం మీద దూసుకొచ్చి పెద్దగా అరిచేశాడు. బోయిలు గట్టె కట్టినట్టు నిలిచిపోయారు. ఆ నిశ్చేష్టత నుంచి ఎటు చూస్తే అటు భయం, ఎటు చూస్తే అటు అణచివేత. బకింని నిశ్శబ్దంగా పల్లకి తెర కొద్దిగా పైకి తీసి గాలిలో ఒక్క క్షణం భీకరమైన నిశ్శబ్దం. అంతలో ఆ ఆంగ్లదొర పరిగెత్తి వచ్చి బకిం ముఖం మీద పిడిగుద్దులు గుద్దాడు. దౌర్జన్యం, చర్మం మీద రక్తం. కానీ బంకించంద్ర చటర్జీ కళ్ళలో మాత్రం రగులుతున్నటువంటి జ్వాల. ఈలోగా లోపల ఉన్నటువంటి ఎవరో, సార్, అతను డిప్యూటీ మెజిస్ట్రేట్ బంకించంద్ర చటోపాధ్యాయ అని అరిచి చెప్పినా ప్రయోజనం లేదు. తెల్లదొర అయితే ఏమైంది ప్రశ్నించాడు. ఇది ఒక భారతీయునికి జరిగిన వ్యక్తిగత అవమానం కాదు. ఇది ఒక జాతి యొక్క రక్త నాళాల్లోకి పోసిన అగ్ని. బకిం ముందడుగు వేశాడు. ముందుకు నిటారుగా, మౌనం కాదు ఘోష. సారీ, ఇక్కడ కాదు, కోర్టులో చెప్పు. బ్రిటిష్ సామ్రాజ్యంలో ఉన్న ఒక భారతీయుడు తెల్లదొరను కోర్టుకు లాగాడు. ఈ దెబ్బ దూషణకు కాదు, ఈ దెబ్బ భారతీయుల ఆత్మ గౌరవానికి. కోర్టులో మళ్ళీ అదే సీన్ రిపీట్. వారి సిస్టం, వారి చట్టం, వారి అణిచివేత. తెల్లదొర తెలియక చేశాను అని నటించేశాడు. జడ్జి కేసు విత్డ్రా చేయండి అని చెప్పి తీర్పు చెప్పేశాడు. ఉపసంహరణ కాదు, అతను నన్ను ఎక్కడైతే ఇన్సల్ట్ చేశాడో అదే రోడ్డుపై ప్రజల ముందు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి బంకించంద్ర చటర్జీ చేసినటువంటి డిమాండ్. చివరికి జడ్జి ఓకే అనక తప్పని పరిస్థితి. అలా కోర్టు రూంలో తెల్లవాడు క్షమాపణ కోరాడు. కానీ ఆ హ్యూమిలిటేషన్ చల్లబడలేదు, ఆ రక్తపు మంట ఆగలేదు. బకిం తనలో తానే మాట్లాడుకున్నాడు. ఒకడు నాకు ఇలా చేశాడు, అది కోట్ల మందిని రేపు ఇంకా ఏం చేస్తారు? అతడు లీవ్ తీసుకొని ఇంటికి వచ్చాడు. చేతులు కలం, మనసులు అగ్ని. అగ్ని అక్షరాలుగా ఆవిర్భవించింది. అక్షరాలు ఆయుధాలయ్యాయి, పదాలు పోరాట మంత్రంగా మారాయి. అదే వందే మాతరం, సుజలాం సుఫలాం మలైజ శీతలాం సస్య శ్యామలాం మాతరం. మీటర్లలో కాదు, సంగీతం కాదు, ఇది ఆవేదన, ఇది స్వాభిమాన రక్తదాహం. ఈ రెండు పాదాలు, ఈ కొన్ని అక్షరాలు దేశాన్ని ఒక కుటుంబంగా చేసి ఉరిమించినటువంటి తారక మంత్రం. ఇది పుస్తకం కోసం కాదు, ఇది వినోదం కోసం కాదు, ఇది ఒక ప్రభంజనం కోసం, ఒక తరం, ఒక జాతి, ఒక ఆత్మ పునర్వికాసం కోసం. ఇది అవమాన గాయం నుంచి పుట్టిన సమర గేయం. 1875లో రచించిన ఆ రెండు పాదాలు ఆ రోజుల్లో పెద్ద ప్రాచుర్యం పొందలేదు. పండితులు ఇది సంస్కృతం, బెంగాలీ కలగాపులగమని తిడుతూ పోయారు. అప్పుడు బకిం ఒక్క మాట మాత్రమే అన్నాడు, మీకు నచ్చకపోతే విసిరిపారేయండి, కానీ ఒకరోజు ప్రపంచమే నిలబడి వినే రోజు వస్తుంది. ఆ రోజు అప్పటికైతే ఇంకా రాలేదు. కానీ ఆ పదాలు ఎదురు చూస్తున్నాయి బెంగాల్ నేలలో. ప్రతి బీజంలో, ప్రతి ఆత్మలో, ప్రతి సప్రెస్డ్ క్రైలో ఒక చుక్క గాలి కోసం, ఒక చుక్క అగ్ని కోసం. కొన్ని పదాలు భవిష్యత్తులో విప్లవాలుగా మారతాయి. ఆవేశం అక్షరాలుగా, అక్షరాలు ఆదేశం, ఆదేశం ఉద్యమంగా, ఉద్యమం విముక్తికి దారితీసింది. కానీ అది ఇప్పుడే మొదలవ్వలేదు. అది ఇంకా బూడిద కింద దాగి ఉన్నటువంటి నిప్పు కణిక. అదొక గుప్త మంట. ఇంకా సరిగ్గా పెళ్ళుపికే క్షణం రావాల్సి ఉంది. అది రాగానే వందే మాత్రం ఒక పాట కాదు, ఒక జాతి శిఖపై కణకణ మండే అగ్ని. 1875లో
బంకించంద్ర చటర్జీ కాలంలో పుట్టిన వందే మాతరం అనే ఆ అగ్ని కొన్నేళ్లు నిద్రపోయింది కాదు. అది నిప్పులుగా మగ్గింది. ఆ ఇంటర్మీడియట్ సైలెంట్ ఎస్, ఇది చరిత్రలో చాలా మంది స్కిప్ చేస్తారు. కానీ అదే ఈ దేశం యొక్క జర్మినేషన్ పీరియడ్. అప్పుడు మరో పేరు ముందుకు వచ్చింది, అదే రవీంద్రనాథ్ ఠాగూర్. బెంగాల్లో అక్షరాల కవిరాజు. అతను వందే మాతరం పదాన్ని మొదటిసారి పాడినప్పుడు ఆ స్వరపరిచిన సంగీతం కాదు, ఆ స్వరం ఒక అగ్ని చుట్టూ ఆడిన నృత్యం లాంటిది అని ఠాగూర్ చెప్పాడు. ఈ పదాలు మనల్ని తీసుకుపోయే భవిష్యత్తు మనం ఇప్పుడు ఊహించే సరిహద్దులకు మించినది. బెంగాల్ పార్టీషన్ భాగస్వామ్యం కాదు, విభజించడానికి చేసిన దౌర్జన్యం. జాతిని, సంస్కృతిని, భాషను, ప్రాంతాన్ని డివైడ్ చేసి పాలించే దేర్ కోల్డ్ ఫార్ములా. అయితే వాళ్ళ ప్లాన్లో మిస్సింగ్ వేరియబుల్ ఒకటి ఉంది, మంట. ఆల్రెడీ అండర్ ద సాయిల్ పార్టీషన్ అనౌన్స్మెంట్ జరిగిన రోజు నుంచి భూమి ఊపిరాడలేనట్లుగా మారిపోయింది. బెంగాల్ వీధుల్లో పిల్లలు, పెద్దలు, పండితులు, స్త్రీలు, ముస్లింలు, హిందువులు ఒకే స్వరం అందరి నోట వినిపించింది, అదే వందే మాతరం. ఇది ఒక పాట కాదు, ఇది అక్కడ ఒక మాస్ పాస్వర్డ్. ఈ దేశం యొక్క మొదటి అండర్ గ్రౌండ్ ఫైర్ వాల్ అదే. పుస్తకాలు బ్యాన్ అయ్యాయి, ప్రెస్ మీద పెత్తనం, పాఠశాలల్లో ఈ పదం పలకడమే క్రైమ్. కానీ అది ఇంకా ఇంకా వేగంగా పాకింది. వర్షం నేలలో సీప్ అయ్యేలా దట్టంగా ఇండివిజువల్ నెట్వర్క్. తెలుగు నేలలో ఎంట్రీ వైజాగ్, తెనాలి, కడప, రాజమండ్రి, భీమవరం, గుంటూరు. ఈ గ్రిడ్ లో చిన్న చిన్న స్టూడెంట్ సర్కిల్స్. ఆ కాలంలో ఆంధ్రాలో వినిపించే ప్రతి ఉద్యమకారుల సమావేశం చివర ఒక మాట, మీటింగ్ ముగిసింది కాదు, ఇప్పుడు మనం బయటికి వెళ్ళి మనం నినదిద్దాం వందే మాతరం. వాళ్ళు దీని స్లోగన్ కంటే ఎక్కువగా భావించారు. వాళ్ళకి విధి సెల్ఫ్ ఇగ్నిషన్ వర్డ్. ఆ సమయంలో రాజమండ్రికి చెందిన ఒక యువకుడు వందే మాతరం అనే పదం పలికినందుకు 5 సంవత్సరాల కఠిన శిక్ష పడింది. అతని పేరు చరిత్రలో మనకు పూర్తిగా తెలియదు, హిస్టరీ బుక్స్ లో కూడా ఆ లైన్ కనిపించదు. కానీ ఆ అగ్ని ప్రజల్లోకి విస్తృతంగా పాకింది. థియేటర్ రివల్యూషన్ ఇది చాలా క్రిటికల్ అంశం. బెంగాల్లో నాటకాలు, పల్లెల్లో స్ట్రీట్ మ్యూజికల్ ట్రూప్స్, పాటలు, స్టోరీ, క్లైమాక్స్ లో ఒక ఫైనల్ వర్డ్ వందే మాతరం. బ్రిటిష్ ఆఫీసర్స్ సడన్ గా థియేటర్ హాల్స్ బ్యాన్ చేసేశారు. పోలీసులు దాడులు, యాక్టర్స్ మీద లాఠీలు. మీరు థియేటర్ బ్యాన్ చేయవచ్చు, కానీ బ్యాన్ చేయలేరు గాలిని, మన ఊపిరిని, మా ఊపిరిని బ్యాన్ చేయలేరు. స్వతంత్రం పట్ల ఉన్నటువంటి ఆకలి అది ఇప్పుడు కేవలం ఆలోచన కాదు, అది ఒక ఆర్గనైజ్డ్ వైరస్. ఈ దేశంలో ప్రతి ప్రాంతంలోని ప్రతి విద్యార్థులు, అధికారులు భయపడి చూసిన ఒక రియాక్షన్ ఆ వందే మాతరం. వార్ యు? ఐఎమ్ అన్ ఇండియన్. పాస్వర్డ్ వందే మాతరం. కుటుంబాలు జైలు గేట్ల మీద చేతులు వేసి ఏడుస్తున్నప్పుడు, ఉద్యమకారులు గాడి మీద నుండి పడుతూ జై హింద్ అనేప్పుడు చివరి మౌనం ముందు పలికిన ఫైనల్ వర్డ్ వందే మాతరం. తెలంగాణలోను ఈ ఫైర్ మొదటి ట్రేస్ 1910-1925 మధ్య స్టూడెంట్ సర్కిల్స్ హైదరాబాద్ స్టేట్ లో నిజాం రూల్ సప్రెషన్ మధ్య తెలుగు విద్యార్థుల మధ్య సీక్రెట్ రెసిటేషన్ సర్కిల్. ఇది ఇంకా డార్మెంట్ ఫేజ్, ఇది ఇంకా కండిషనింగ్ స్టేజ్. కానీ సీడ్ తెలంగాణ నేలలో పడింది. ఇలా ఒక యూనిటేషన్ నుండి పుట్టిన 2 పాదాలు 1905 పార్టీషన్ తో జాతి బ్లడ్ స్ట్రీమ్ లోకి స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఉద్యమంకి నెక్స్ట్ స్టేజ్ ద మోరల్ క్రైసిస్ ఎరా ప్లస్ ఇంటరల్ సివిల్ వార్ బిట్వీన్ లీడర్షిప్ స్ట్రీమ్స్. దానిలోకి పూర్తిగా టర్న్ అవబోతుంది. ఇక్కడ గాంధీ, వివేకానంద, సుభాష్ ఠాగూర్ ఫిలాసఫర్స్ కొలైడ్ అవుతాయి. ఆ కొల్యూజన్, ఆ కన్ఫ్యూజన్, ఆ ఇంటర్నల్ రిఫ్ట్స్, దట్ ఈస్ ద ఫైనల్ ఇగ్నిషన్ పాయింట్. వందే మాతరం ఇది ఒక పాట కాదు, ఈ దేశపు యుద్ధ నినాదం. ఇప్పుడు మన యాత్ర ఒక అంతర్గత తాత్విక పోరాటంలోకి చేరుతోంది. 3 శక్తి ప్రవాహాలు, అవన్నీ అందరికీ తెలిసినవే. కానీ ప్రవాహాలు ఎలా ఉన్నాయి? గాంధీ తపస్సు, సుభాష్ అగ్ని, భగత్ సింగ్ లేదా బిస్మల్ లేదా ఆజాద్ అహంకారాన్ని కూడా దహనం చేసే అగ్ని జ్వాలలు. ఇక్కడ ఇది ఫ్రీడమ్ వర్సెస్ ఎంపైర్ మాత్రమే కాదు, ఇది భారత ఆత్మలో జరిగిన నిశ్శబ్ద అంతర్గత యుద్ధం కూడా. ఎవరి మార్గం నిజమైన విమోచనం, ఏది జాతి అంతరంగానికి చివరి పరిష్కారం. కొన్ని కమిటీస్ లో ఒకే పదం వందే మాతరం బ్రిటిష్ కంటే భారత నాయకుల మధ్య ఎక్కువగా భయాన్ని రేపింది. ఎందుకంటే ఈ పదం ఒక ఐడెంటిటీ బోర్డర్ ని చెరిపేసింది. హిందువు, ముస్లిం, తమిళ, తెలుగు, బెంగాలీ
భాష, ప్రాంతం, వర్గం, వర్ణం ఏమీ లేదు. ఎన్నిటి ఐక్యతకు అది దోహదం చేసింది. ఈ పదం అనేది దేశం అనే తల్లికి ఈ సరిహద్దులు పనికిరావు అని నిరూపించింది. 1942 క్విట్ ఇండియా అగ్ని, బాంబేలో విద్యార్థుల నుండి మొదలైన సముద్ర కేక వందే మాతరం. గాంధీకి ఇది ధర్మం, సుభాష్కు ఇది త్యాగ యుద్ధవేదం, అలాగే భగత్ సింగ్ కు ఇది ఆత్మ విముక్తి యొక్క శాస్త్రం. ఈ పదం బ్రిటిష్ కి ఎందుకు భయం? ఎందుకంటే ఇది మాస్ ఇగ్నిషన్ స్విచ్. 14 ఆగస్టు రాత్రి ఈ దేశం రక్తం, కన్నీరు, భయం, గర్వం అన్నీ ఒకేసారి మిక్స్ అయ్యాయి. స్వాతంత్రం వచ్చింది, దాని పార్టిషన్ గాయం మీదే వచ్చింది. అదే సమయంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కొందరు కొత్త పాలక వర్గాలు ఈ పదాన్ని సాఫ్ట్ గా సైలెంట్ చేయడం మొదలుపెట్టాయి. ఎందుకంటే వందే మాత్రం జాతి మరలా స్పాంటేనియస్ గా యునైట్ అయ్యేటువంటి స్విచ్. అది ఎస్టాబ్లిష్మెంట్ కి ప్రమాదం. కానీ ఒక ఉద్యమ పదం శక్తి విధానాలలో కాదు, జాతి అవచేతనంలో జీవించే విధానంలో ఉంటుంది. తరాలు మారతాయి, కానీ హ్యూమిలిటేషన్ మెమరీ ఈ నేల యొక్క నీటి రేఖల్లో ప్రయాణిస్తూ ఉంది. ఇప్పుడు 2025 కాలం, గ్లోబల్ రీసెట్ యుగం, ఫైనాన్షియల్ నేషనలిజం, ఏఐ వార్ఫేర్, ప్రపంచ శక్తి సమతుల్యాలు రికార్డర్ అవుతున్న కాలం. ఇలాంటి కాలంలో భారత్ మళ్లీ తన మూల శక్తిని గుర్తు చేసుకోవాల్సిన దశలో ఉంది. ఇది గర్వం కోసం కాదు, ఇది భవిష్యత్తు యుద్ధాలను మనమే స్క్రిప్టింగ్ చేయడానికి. వందే మాతరం ఇది భావోద్వేగంగా అరిచేటువంటి పదం కాదు, ఇది జాతీయ అంతఃచేతనకు ఇచ్చే కమాండ్. ఒక జాతి ఆలోచన, ధైర్యం, సంకల్పం ఒకే సిగ్నల్ కు అలైన్ అవడమంటూ పిలిచే మంత్రం. ఫైనల్ ఇగ్నిషన్. ఇప్పుడు భారత్ కి కొత్త స్వాతంత్ర రంగస్థలం ప్రారంభం. తుపాకులు కాదు, అయిన బ్యాటిల్ ఫీల్డ్స్ ఉన్నాయి. సంపద ప్రవాహాల నియంత్రణ, ప్రజా సమూహ మైండ్, ఆర్థిక ప్రభావ వలయాలు. ఈ యుగం ఇంకా బ్లడ్ షెడ్ కోసం కాదు, కానీ జాతీయ ఆత్మశక్తిని తిరిగి జ్వలింపజేయడానికి. అందుకే ఈ నేలను పిలిచే అక్షర మంత్రం 150 సంవత్సరాల క్రితం హ్యూమిలిటేషన్ లో పుట్టిన ఈ రోజు భారత భవిష్యత్తుని ఇగ్నైట్ చేయడానికి మళ్ళీ అదే పదం సిద్ధంగా నిల్చుంది. అదే వందే మాతరం.